హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి మేము తిరుపతి అయితే బయలుదేరామండి. చెప్పాం కదా ఎప్పుడు నుంచి తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి. మా యలమంచిలి స్టేషన్కి వచ్చేసాము. చూడండి మా చిన్న అబ్బాయి నేను కూర్చున్నాము లగేజ్ పక్కన పెట్టుకొని. ఇంకా ట్రైన్ గురించి వెయిట్ చేస్తున్నాము. మా ట్రైన్ గురించి మా ఎన్ఎస్ ఇవ్వలేదు, ఎగో ఎన్ఎస్ ఇచ్చాడండి. ట్రైను బయలుదేరుతున్నాము, ఎక్కుతున్నామండి. బండి అయితే ఆగిందండి, మేము ఎక్కుతున్నాము లోపలికి. తిరుమల ఎక్స్ప్రెస్ అండి, S6 బోగి నెంబరు. లోపలికి వెళ్ళి మా నెంబర్లు చూసుకొని మా ప్లేస్లో మేము కూర్చున్నామండి. చాలా హ్యాపీ అనిపించింది. మేమైతే మా ప్లేస్లో కూర్చున్న తర్వాత వచ్చామండి. చిన్న సినికలు అయితే స్టార్ట్ అయ్యావండి. మబ్బులు, చల్ల గాలి, చాలా నేచర్, చాలా బ్యూటిఫుల్గా, చాలా ఆనందకరంగా ఉందండి. మీరు కూడా చూసి ఆనందించండి మాతో. ఏదో స్టేషన్ అయితే వచ్చిందండి. సినుకులు అయితే తగ్గాయి. చూడండి పెద్ద పెద్ద కొండలు, మబ్బులు, అదే మేఘాలలాగా, తెల్లటి మంచులాగా, అలా చూసారా, మంచులాగా పొగలాగా తీరుతుంది తెల్లగా. నేచర్ అయితే చాలా బాగుందండి. అలా చూస్తున్నానండి, మధ్యలో మిస్ కాకండి అస్సలు. తుని రైల్వే స్టేషన్ అయితే వచ్చిందండి. చూడండి చాలా బాగుంది. చూడండి స్టేషన్లోనే జనాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నారండి. బాగుంది. సరేనండి, ఇంతటితోనూ ఈ వీడియో స్కిప్ చేస్తున్నామండి. డిన్నర్ చేసి పడుకున్నామండి. మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాండి. మార్నింగ్ నిద్ర అయితే బాగా పట్టిందండి. మార్నింగ్ 4 o'clock అయ్యిందండి. మేము తిరుపతి వచ్చేసరికి లేచి చూసేసరికి చాలా తిరుపతి వచ్చింది. ఆడే నిద్ర పట్టేసిందండి. ఏమో అనుకున్నాం కానీ, ఎందుకంటే నిద్ర పట్టదు కదండి ట్రైన్లోన, కానీ బాగానే నిద్ర పట్టేసింది. లేచేసరికి తొందరగా 4 o'clock బాగానే అయిపోయింది. సరే తిరుపతి వచ్చాను, కౌలు చెవులు వినబడగానే కొంచెం హ్యాపీ ఫీలింగ్ అనిపించిందండి. సరేనండి, స్టేషన్లోనూ నెమ్మదిగా ఆగుతుందండి. ఇంకా మేము ఆల్రెడీ బ్యాగులు పట్టుకొని రెడీగా ఉన్నామండి దిగడానికి. చూడండి ఎలాగా ట్రైన్లో ఎంతమంది జనాలు ఉన్నారు. తిరుపతి కదండి, చూడండి. ఇంక ఎక్కడ పడితే అక్కడ బ్యాగులు పట్టుకొని కూర్చునే వాళ్ళు, పడుకునే వాళ్ళు జనమేనండి. జనము అది చూసి కొంచెం నాకు కంగారు అయితే అనిపించింది. ఇంత జనం ఉన్నారా అనిపించిందండి. అయితే ట్రైన్ అయితే స్లో అయిందండి. ఇంకా దిగడమేనండి. ట్రైన్ ఆగిందండి. ఇంకా నెమ్మదిగా దిగుతున్నాము. నిద్ర కళ్ళు మీద కదా, అప్పుడే లేసాము. నెమ్మదిగా బ్యాగులు పట్టుకొని ఎటువైపు నడాలో చూసుకుంటూ జాగ్రత్తగా ముందుకైతే వెళ్తున్నామండి. అంటే తిరుపతి కదండి, ఫస్ట్ అంటే ఎన్నిసార్లు వచ్చినా మనకు కొత్తలాగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం కనుక్కొని వెళ్ళడం చాలా మంచిది. ఆల్రెడీ వచ్చామండి మేము. సరే అండి, మేమైతే ఇక్కడ నుంచి ముందుగా మా వారు నెట్లో చూశారండి ఎక్కడ బాగుండాలి, ప్లానింగ్ అంతా చేసుకున్నాను ముందు. ఆల్రెడీ మాకైతే తీసుకెళ్తున్నారండి విష్ణు నివాసంలోకి. అక్కడ ఆల్రెడీ లాకర్లు ఉన్నాయండి, ఫ్రీ లాకర్లు. ఆ ముందు అక్కడికైతే తీసుకెళ్తాను, మీ నాన్న ఫాలో అవ్వండి అన్నారు మా వారైతే. అలా తీసుకెళ్తుంటే అతను వెనకాతలో మేము చూసుకుంటూ అటువైపు కానీ విష్ణు నివాసం అయితే వచ్చింది. లైటింగ్స్ బాగా పెట్టారండి, చాలా బాగుంది. చూడండి విష్ణు నివాసం ఎంట్రన్స్ ఇదేనండి. అవ్వండి అవుట్ చూడండి చాలా జనం అయితే ఫుల్గా ఉన్నారండి. నవరాత్రులు కదండి, లైటింగ్స్ గట్రా చాలా బాగా పెట్టారు. మొత్తం మిస్ కాకుండా చూడండి ప్రతిదీను. ఇదండి విష్ణు నివాసం అయింది. ఇది లోపల లైటింగ్ పెట్టారు. ఇవండి లాకర్స్, బీరువా టైప్ ఉన్నాయండి. ఒక్కొక్క బీరువాకి 4 రూమ్, అదే 3 4 ఇచ్చారండి.
పెద్ద ఖాళీ ప్లేసు చాలా బాగుంది. ఫ్యాన్లు, రూమ్ క్లీనింగ్ ఏంటి చూడండి. ఎదురుగా బొమ్మ కూడా దేవుడి ఫోటో కూడా పెట్టారు, వెంకటేశ్వర స్వామి ఫోటోవు. మాకైతే ఇగోండి లాకర్స్కి ఇగోండి ఇచ్చారు. ఈ కింద టిక్ మార్క్ కిందది మా లాకర్లు అండి. బ్యాగులు పెట్టేసుకున్నాం, తువ్వాలు కూడా ఆరేసాం. చూడండి పైకి అయితే వచ్చామండి. అంటే మేము ఆ లాకర్లు తీసుకోకుండా మా వారు ప్లానింగ్గా ఇంకోటి కూడా చూసుకున్నారండి, రూమ్ వెయిట్ అది కూడా క్యూఏనండి. అది కూడా మేము ఇక్కడ చూస్తుండగా అక్కడ కూడా అతను చూసి 2 గంటలండి, 2 గంటలు అతను నిల్చున్నారు. మొత్తానికి దొరికిందండి. అమౌంట్ ఇచ్చిన గదులండి ఇవైతే. పైన మా వారు ఏసీ రూమ్ తీసుకున్నారండి. ముందంటే అమౌంట్ కట్టించుకుంటారంట, కొంత బ్యాలెన్స్ అమౌంట్లో పడుతుందని అన్నారండి. మేమైతే ఏసీ రూమ్ అయితే తీసుకున్నామండి. ఇప్పుడు అక్కడికే పైకి వచ్చాము. పైనుంచి వ్యూ మొత్తం చూపించాము. చూడండి నేను కొండ, దాని కింద బిల్డింగ్స్. ఇప్పుడైతే రూమ్ పక్క లెఫ్ట్ సైడ్ అండి మీకు 501 అండి. ఇది ఏసీ రూమ్ అండి. తలుపులు తీయగానే మా చిన్నోడు ఇంకా అక్కడ మంచం మీద వెంటనే బ్యాగ్ పడే తీయకుండా ఇంకా పడుకుంటూ పోయి ఇంకా దొర్లేసి సరదా పడిపోతున్నాడు. గోల్ కేకులు. ఇప్పుడు అలాగే ఉంటుందా? సరేనండి, మేమైతే బ్యాగులన్నీ తీసి పక్కన పెట్టామండి. ఇంకా బ్రష్లు, స్నానాలు అయితే బాత్రూమ్ ముందు చూసామండి ఎలా ఉన్నదో. బాత్రూమ్ అయితే చాలా బాగుందండి. వేడి వాటర్ కూడా ఫెసిలిటీస్ ఉందండి, వేడి వాటర్ వచ్చేది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూపించామండి, పై కిటికీలో నుంచి కొండను కొనని. సరే అండి, ఫ్రెష్ అప్ అయ్యి కిందకు వచ్చామండి. ఇవ్వండి విష్ణు నివాసం. మీకు నైట్ చూపించాం కదా, ఇప్పుడు మార్నింగ్ అండి విష్ణు నివాసం. మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చామండి కిందకి. ఆటోతోనూ మా వారు మాట్లాడుతున్నారు. దిగు తిరుపతిలో ఏమున్నాయి, ఏం చూడాలి, దగ్గరలో ఏం చూడొచ్చు, ఎంత టైం పడుతుంది, మొత్తానికి అన్నీ మాట్లాడుకొని ఆటో అయితే ఎక్కిసామండి. టిఫిన్ కూడా చేసామండి. టిఫిన్ చేసి మాట్లాడి ఎక్కిసామండి. ఫస్ట్ వచ్చేమైతే మాకు దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్తానని చెప్పారండి ఆటో అతను. అక్కడికే ఇప్పుడు బయలుదేరుతున్నామండి. చూడండి వెళ్తున్నాము అక్కడికైనా అమ్మవారి టెంపుల్కి అండి. పద్మావతి అమ్మవారి టెంపుల్ అండి. బాగుందండి. కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత అయితే మాత్రం కొంచెం ఫ్రీ అనిపించిందండి. టిఫిన్ గట్రా చేసాం కాబట్టి ఆటోలోనే ఉన్నామండి. ఆటో జర్నీ అండి. ఇక్కడ నుంచి అయితే అమౌంట్ వచ్చేమి ఐడియా లేదండి. మా వారు మాట్లాడుకున్నారు ఒక 4-5 చూపించడానికి లొకేషన్స్. చూడండి ఎంట్రన్స్ అయితే వచ్చామండి. అమ్మవారి టెంపుల్ అండి, పద్మావతి అమ్మవారి టెంపుల్. ఇక్కడ కూడా జనమేనండి. గుడి అంటే జనం ఉండరు ఏంటి, కానీ అందులో తిరుపతి కదా, ఇంకా మెయిన్ జనం ఉంటారు. తీసినంత వరకు తీసామండి. తర్వాత మొబైల్స్ లాకర్లోనూ పెట్టేసామండి. చూడండి ఇది ఎంట్రన్స్, పెద్ద షెడ్ అండి. చెప్పులు అయితే మేము ఆటోలోనే పెట్టామండి. ఆటో అతను అన్నారు ఇంకా చెప్పులు ఇక్కడ ఉంచేయండి, ఇంకా అక్కడ మళ్ళీ వెతుక్కోవడం టైం వేస్ట్ అంటే మేము ఆటోలోనే చెప్పులు విడిచిపెట్టేసి పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే లోపలికి వచ్చామండి. మొబైల్ లాకర్లో పెట్టడానికి ఎక్కడ అని చూస్తున్నాము. ఇగోండి లగేజ్ పెట్టుకోవచ్చు, అలాగే చెప్పుల స్టాండ్స్ ఇంకా అన్నీ ఇక్కడేనండి. పెట్టుకున్న ఎంట్రన్స్లని అవి పెట్టుకొని మన అమ్మవారి దర్శనంకి అయితే లోపలికి వెళ్ళాలండి. ఇదిగోండి ఇదిగోండి ఉచితంగానేనండి మొబైల్ పెట్టడం కూడాను. కొన్ని చోట్ల అయితే ఉచితంగానేనండి మొబైల్ పెట్టడం. మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత ఆటో అతను ఫోన్ చేస్తే వచ్చారండి, మళ్ళీ ఎక్కించేసుకున్నారు. ఇప్పుడు ఇంకో టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నారండి. అక్కడ నుంచి పద్మావతి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకో వేరే టెంపుల్కి తీసుకెళ్తున్నారండి. అది కూడా చూపిస్తాము. అలాగా కంటిన్యూ చూస్తూ ఉండండి, మిస్ కాకుండా చూడండి. చాలా బాగుంటాయండి ప్రతిదీను. మేము ఇదే ఫస్ట్ టైం అండి చూడటము, ఎప్పుడూ చూడలేదు. చాలాసార్లు వచ్చాం కానీ ఏదో తిరుపతి చూసేసి దర్శనం అయిపోయి ఇంకేదో చూసుకొని అలా వెళ్ళిపో. కానీ ఈసారి మా వారు చాలా బాగా ప్లానింగ్గా ఎలా చేయాలి, ఎలాగ వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అన్నీ చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళామండి.
అలా చూస్తూనే ఉండండి. చూడండి, చాలా బాగుంది కదండి. ఎక్కడ చూసినా గుడి అనేది చూడండి. ఇక్కడ ఒక టెంపుల్ అయితే వచ్చింది. టెంపుల్స్ శ్రీ బాలాజీ ఏదో బ్రిడ్జి వచ్చిందండి. బ్రిడ్జి కిందలో వెళ్తున్నట్టుకున్నాం. ఓకే, బ్రిడ్జి కింద నుంచే వెళ్తున్నాము. ఇంకా అలాగ వెళ్తూనే ఉన్నామండి. అంటే పద్మావతి అమ్మవారి టెంపులే మా విష్ణు వివాసంకి దగ్గరండి. మిగతావన్నీ దూరమేనండి కొంచెం, కాబట్టి కొంచెం లాంగ్ జర్నీ ఇక్కడ నుంచి పడుతుంది. అలా చూస్తున్నానండి. చూడండి, పెద్ద పెద్ద కొండలు దూరం నుంచి చూపిస్తే ఎంత ఇదిగా ఉందో. ఇదంతా తిరుపతి కొండలో అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా చూడండి. మనిషి ఆకారం అదే విష్ణుమూర్తితో మరి వెంకటేశ్వర స్వామి తెలియదు కానీ ముక్కు చూనోరు. ఇదంతా కొండేనండి, కొండలేని అలాగ రూటు వెళ్తూనే ఉందండి. ఇవ్వండి ఒకలామాత అండి, చెప్పాను కదా అక్కడ పద్మావతి అమ్మవారి తర్వాత ఈ రెండోదండి. అలా కౌంట్ చూడండి ఎన్ని చూపిస్తాము. ఇదైతే ఇదే ఫస్ట్ టైం అండి చూశాను, చాలా బాగా అనిపించింది. గుడి ఏంటి, నేచర్ ఏంటి, వాతావరణం చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా ఫొటోస్ కూడా మేము దిగాము. చాలా బాగున్నాయి ఫోటోలు తీసుకోవడానికి. చూడండి, బాగా ఓపిక ఉండాలండి ఎవరికైనా, ఎందుకంటే ఎక్కువ నడక ప్రయాణమే ఎక్కువగా ఉంటుంది మనకి. ఎప్పుడంటే మనం ఇంటికాడ ఎక్కువగా ఎక్కడికి వెళ్ళం కాబట్టి బయటికి ఎక్కడికైనా వచ్చామంటే మనం నా కాలుకి మాత్రం ప్రయాణం బాగా చెప్పాలండి. చూడండి మెట్లు, మా అబ్బాయి అయితే చిన్న అబ్బాయి మెట్లు ఒక్కొక్కటి దండం పెట్టుకుంటూ చాలా భక్తితో వెళ్తున్నాడండి. ఇక్కడ నుంచి చూస్తే ఎంత బాగుందో చూడండి. కొండలు, పచ్చదనం చూడండి, మొక్కలు, గార్డెన్ ఎంత బాగుందో. చాలా అంటే చాలా ఫోటోలు దిగామండి, చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాగా అనిపించిందండి. తిరుపతి కొండ దగ్గరలోనూ చూడండి, చాలా బాగా అనిపించింది. గుళ్ళు, టెంపుల్ కూడా చాలా బాగుంది. రూట్ కూడా చాలా బాగుంది. చూడండి, అలాగ స్లోగా నడుచుకుంటూ నెమ్మదిగా వెళ్ళండి. మా చిన్న అబ్బాయి కొన్ని ఫోటోలు కూడా తీయించుకున్నాడు బాగానే. ఇక్కడైతే మాత్రం పెద్దోడండి, మా పెద్ద అబ్బాయి చూడండి నెమ్మదిగా. ఇక్కడ కొంచెం హైట్ కాబట్టి కొంచెం ఎక్కడైతే కష్టమైందండి. చూడండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎండ కూడా బాగా ఎక్కువగానే ఉంది ఆ టైంలోన. వెహికల్స్ కూడా పక్కన పెట్టుకోవడానికి ఉన్నాయి. నేనైతే అలాగ నడుచుకుంటూ వెళ్తున్నానండి నెమ్మదిగా. బాగుంది కదండి చూస్తుంటే. మీరు కూడా చూసి ఆనందించండి మాతోను. ఇవ్వండి గుడి అయితే ఎంట్రన్స్కి వచ్చామండి.
ఫస్ట్ ఇక్కడ ప్రసాదం పెడుతున్నారండి, తక్కువగా ఉంది. మా వారి నుండి ప్రసాదం తీసుకుందాం అంటే టిఫిన్ కూడా దద్దోజనం పెట్టారండి, తిన్నాము. చాలా బాగుందండి దేవుడి ప్రసాదం అయితే. అందరూ తిన్నాము. చూడండి అందరూ చాలామంది తింటున్నారండి ప్రసాదాలు మాత్రం. తినేసిన తర్వాత వచ్చి ఇక్కడ కాయిన్స్ అండి, చాలామంది కాయిన్స్ అది కోనేరు లోపల వేస్తున్నారు, నిలబడుతున్నారు, మాకు తెలియట్లేదు. ఒకరికైతే అడిగాము కానీ వాళ్ళు తమిళ్ అనుకుంటాను, మాకు ఆ లాంగ్వేజ్ అర్థం కాలేదు. సర్లే అనేసి మేమైతే నా దగ్గర ₹1 తీసి మేమైతే వేసాము. దర్శనం అయితే అయిపోయిందండి. మళ్ళీ కిందకి దిగేసాము. చూడండి ఒకలమాత దర్శనం అయితే అయిపోయిందండి. కిందకి దిగడం అయితే చాలా హ్యాపీ అనిపించింది. మా చిన్న అబ్బాయి వచ్చేమి వాళ్ళ నాన్నతో ఆడుకుంటూ జారుడు బల్ల ఉంటుంది కదండి, చిన్నప్పుడు ఆడేటప్పుడు అలా జారుకుంటూ వస్తే ఇంక చాలా ఎమ్మ పద అని అన్నారు. అయితే వచ్చేమి నేను మాత్రము ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా, ఎందుకంటే సో ఎమోషనల్ కదండి, చాలా హ్యాపీగా ఉంటుంది కదా దిగేటప్పుడు. ఇంకెవరి గురించి ఆలోచించగా నా మట్టుకు నేను మాత్రం అలాగే దిగేస్తున్నానండి కిందకి. నడుకులు పడగ ఆల్రెడీ చెప్పులోట్లేదు, ఎండ ఒకటి మండిపోతుంది, కాలు కాలిపోతున్నాయి కాబట్టి ఇంకెవరి గురించి ఆలోచించుకొని నా మట్టుకు నేను మాత్రం నెమ్మదిగా దిగిపోతున్నానండి. ఇంక ముందుకైతే వచ్చాము, అక్కడ బల్ల ఉంది, కూర్చుందామా ఒక 10 నిమిషాలు అనిపించింది. అలాగే చూసుకుంటూ చుట్టుపక్కల చూశానండి, చాలా బాగా అనిపించింది. ఫోటోలు కూడా 2 తీసుకున్నాము. ఆవిడ డబ్బులు అడిగిందనేసి డబ్బులు ఇద్దామని చూశాను, చేంజ్ ఉంది, రూపాయి అంత ఇచ్చేసాను. అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చామండి. చూడండి మొత్తం నేచరు, గుళ్ళు, టెంపుల్స్ ఇవ్వండి. అయిపోయింది ఇక్కడతోని. మేము చెప్పాను కదండి, ఫస్ట్ది అమ్మవారి టెంపుల్ ఒకలామాత. ఇది శ్రీనివాసుడు కళ్యాణం జరిగిన కళ్యాణ మండపం అండి, అంటే కళ్యాణం ఇక్కడ జరిగింది. శ్రీనివాసుడికిను పార్వతికో లక్ష్మీదేవికో ఇది పద్మ తెలియదు కానీ మొత్తం జరిగిందండి ఇక్కడ. చాలా బాగుంది. ఇక్కడ కూడా బాగా చూసాము. సరేనండి, ఇంకా వీడియో అయితే ఇంకా చూపించాల్సింది అయితే అయిపోయింది, చూపించేదండి. ఇక్కడ నుంచి అయితే ఏమి ఉండదండి, మొత్తం నేచర్ వెళ్ళండి. సరేనండి, ఉంటాను, బాయ్ అండి.